ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో సెకండ్ సర్గం. ఇక్కడ దశరథ మహారాజు రాముణ్ణి రాజ్యానికి రాజుగా చెయ్యాలని, ఆ పట్టాభిషేకం చెయ్యాలని ఏర్పాట్లు చేసుకోవటం, వశిష్ఠుల వారు రామచంద్రుడితో మాట్లాడటం, దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించుట, ఆ సరస్వతీదేవి మందరలో ప్రవేశించి కైకేయ బుద్ధిని మార్చుట, కైకేయి కోపగృహాల్లోకి వెళ్ళి అక్కడ ఆ కోపాన్ని ప్రదర్శించుట, అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. శ్రీ మహాదేవ ఉవాచ అథ రాజా దశరథః కదాచిద్రహాసి స్థితః వసిష్ఠం స్వాకులాచార్యమాహుయేధమభాషత. ఆ మహాదేవుడు అంటే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నదంతా కూడా. ఒకానొక రోజున దశరథ మహారాజు ఒంటరిగా కూర్చుని తన కుల పురోహితుడైన వశిష్ఠుల వారిని పిలిపించి సాధారణంగా ఆయనతో ఇలా మాట్లాడాడు. భగవన్ రామాఖిలాః ప్రశంసతి ముహుర్ముహుః పౌరాశ్చ నిగమావృద్ధ మంత్రినశ్చ విశేషతః. భగవన్ గురుదేవ, ప్రజలందరూ కూడా శ్రీరాముణ్ణి మాటి మాటికి పొగుడుతూనే ఉన్నారు. పైగా ఈ ప్రజలందరూ కూడా వేద విధులు జ్ఞాన వృద్ధులు అంటే ఇప్పుడు ఒకళ్ళు పొగిడి ఇంకొకళ్ళు పొగట్లేదంటారు. జ్ఞానం ఉన్నవారు కానీ జ్ఞానం లేని వారు ప్రతి ఒక్కళ్ళు కంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా మంత్రివరులు అందరికందరూ కూడా విశేషంగా రాముణ్ణి కొనియాడుతున్నారు. అంటే రాముడు పక్క అంత మక్కువ చూపిస్తున్నారు. పైగా రాముడు ఎప్పుడు రాజవుతాడా అన్నట్టుగా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. తతః సర్వగుణోపేతం రామం రాజీవలోచనం జ్యేష్ఠం రాజ్యాభిషేక్ష్యామి వృత్తోహం ముని పుంగవ. ఈ సమయంలో భరతుడు శత్రుఘ్నుడితో కలిసి తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు తిరిగి వచ్చి రావటానికి మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది. అంటే నేను అంతవరకు కూడా వేచి ఉండలేను. శ్రీరాముణ్ణి ఈ రాజ్యానికి వెంటనే పట్టాభిషిక్తుని చెయ్యాలని నా మనసు ఎందుకో చాలా వేగంగా ఆరాటపడుతుంది అన్నాడు. భరతో మాతులం ద్రష్టుం గతః శత్రుఘ్న సంయూతః అభిషేక్ష్యశ్వ ఏవాశు భవాస్తచ్చానుమోదతం. అందుకే వాళ్ళు ఇక్కడ లేనప్పటికీ కూడా నేను రేపే శ్రీరాముని రాజ్యానికి పట్టాభిషిక్తుని చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని మీతో కూడా చర్చించి మీ అంగీకారాన్ని మీరు చెప్తే, నాకు అనుమతిస్తే దానికి తగ్గట్టుగా నేను అవన్నీ కూడా సమకూరుస్తాను అని దశరథ మహారాజు వశిష్ఠుల వారితో చెప్పారు. సంభారాః సంభ్రియంతాం చ గచ్చ మంత్రయ రాఘవం ఉచ్ఛ్రీయాంతాం పతాకాశ్చ నానావర్ణాః సమంతతః. అందుకే ఓ మునిశ్రేష్ఠ, మీరు అభిషేకానికి కావలసిన సామగ్రిని సిద్ధపరచగలరు. మీరే స్వయంగా ఆ రాముడు వద్దకు వెళ్ళి యథోచితంగా అతనికి ఈ వార్తను తెలియజేయగలరు. వెంటనే మంత్రివర్యుడైన సుమంత్రుని కూడా అక్కడికి వీళ్ళు పిలిపించారు. తోరణాని విచిత్రాని స్వర్ణముక్తామయాని వై ఆహూయ మంత్రిణం రాజా సుమంత్రం మంత్రి సత్తమం. సుమంత్రుడన్న మంత్రిని పిలిపించిన తర్వాత, మంత్రివర్య, రేపటి ఉదయాన్నే రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నాము. అందుకుని నగరంలో అంతటా కూడా నానా వర్ణాలతో అంటే ఎన్నో వివిధమైన రంగులతో ఉన్న పతాకాలన్నీ కూడా చక్కగా రెపరెపలాడేలాగా, కన్నులకి విందుగా ఉండేలాగా అవన్నీ కూడా మీరు వెగరేయండి, అంటే అన్నీ అంతలాగా సిద్ధపరచండి అని చెప్పారు. ఆజ్ఞాపయతి యద్యస్త్వాం ముని తత్తత్సమానయా యవ్వరాజ్యోభిషేక్ష్యామి శోభూతే రఘునందనం. స్వర్ణము అలాంటి ముత్యాలతో అంటే బంగారతో ముత్యాలతో ఇట్లాంటివన్నీ వాటిలతో కూడా చక్కగా తోరణాలు, అలాగే ద్వారాలన్నీ కూడా చక్కగా అలంకరించబడి చిత్ర విచిత్రంగా అంతా అంటే శోభని పెంచేలాగా అన్ని రకాల అలంకారాలతో పెట్టి, ఇంకను వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించిన ఆ కార్యాన్ని అన్నిటినీ కూడా నువ్వు వెంటనే నెరవేర్చవలసిందిగా అని దశరథ మహారాజు ఆ సుమంత్రుడికి ఆదేశించారు. తదేతి హర్షత్స మునిం కిం కరోమిత్యభాషత తమోవాచ మహాతేజ వశిష్ఠో జ్ఞానినాం వరః. రాజు చెప్పిన మాటలకు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు రాముడు రాజు అవుతాడని అందరూ ఎదురు చూస్తున్నారు.
అందుకుని సంతోషంతో మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నానని సుమంత్రుడు రాజుకు చెప్పి వెంటనే మళ్ళీ చాలా సంతోషంతో వశిష్ఠుల వారిని నేనేం చెయ్యాలి అని ఆయన్ని అడిగాడు. శ్వప్రభాతే మధ్యకక్షే కన్యకాः స్వర్ణభూషితాः తిష్టन्तు షోడశ గజः స్వర్ణరత్నాదిభూషితः. నేనేం చెయ్యాలి అని అడగగానే వశిష్ఠుల వారు ఆయనకి ఆజ్ఞ ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మహా తేజస్వి, పైగా శ్రేష్ఠుడు, అంటే ఏ కార్యక్రమానికి ఏది కావాలో, ఏమి సమకూర్చాలో, ఎక్కడెక్కడ ఏవి ఉండాలో అన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా తెలిసిన వాడు. అందుకే రేపే ప్రాతకాలంలో మధ్యద్వారం దగ్గర బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించుకున్న వాళ్ళు 16 మంది కన్యలు అక్కడ నిలుచుని ఉండాలి. చతుర్థంతః సమాయాతు ఐరావత కులోద్భవః నానాతీర్థోదకైః పూర్ణాః స్వర్ణకుంభాః సహస్రశః. అలాగే ఈ రత్నాలతో అలంకరించబడిన వాళ్ళందరూ అక్కడ ఉండాలని చెప్పి అట్లానే రత్నాలతో అలంకరించబడి సువర్ణమైనవి అంటే బంగారంతో అలంకరించబడిన ఐరావత కులానికి చెందిన ఏనుగులు, ఇవి నాలుగు నాలుగు దంతాలు కలిగి ఉంటాయి. అటువంటివన్నీ కూడా చక్కగా అలంకరించి అవి అక్కడ సిద్ధంగా ఉండాలి. అలాగే ఎన్నో తీర్థాల నుంచి తీసుకొచ్చిన జలాలన్నీ కూడా బంగారు కలశంలో నింపి పెట్టాలి. స్థాప్యంతాం నవవైయాగ్రచర్మాణి త్రీణి చానయ శ్వేతఛత్రం రత్నదండం ముక్తామణి విరాజితం. అలాగే 3 కొత్త పులి చర్మాల్ని తెప్పించి ఉంచండి. అలాగే మణులు మెరుస్తూ ఉన్నటువంటి వాటితో దండలన్నీ చేసి ఒక తెల్లని గొడుగును కూడా తెప్పించండి అని చెప్పాడు. దివ్యమాల్యాని వస్త్రాని దివ్యాన్యాభరణాని చ మునయః సత్కృతాస్తత్ర తిష్టంతు కుశపానయః. అలాగే అనేకమైన పువ్వులు, దివ్యమైన పూలు, అలాగే పూలమాలలు, దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన ఆభరణాలన్నీ కూడా సమకూర్చి పెట్టండి. అభిషేకం ఎక్కడైతే చేస్తున్నామో ఆ స్థలం దగ్గర చక్కగా సత్కరింపబడటానికి ఎన్నో రకాల మునిజనులు వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి దర్భలను కూడా పట్టుకుని సిద్ధంగా ఉండాలి. నర్తక్యో వారముఖ్యాశ్చ గాయక వేణుకస్తథా నానావాద్రిత్ర కుశల వాదయంతు నృపాంగనే. అలాగే ఎన్నో రకాల నాట్యాలు చేసే అటువంటి వాళ్ళని, అలాగే గాయకుల్ని, వేణు అంటే ఇట్లాంటి వాయిద్యాలని వాయించే వాళ్ళని, ఇలా వివిధమైన వాయిద్యాలు చక్కగా పాడగలిగే వాళ్ళని, నృత్యాలు చేసేవాళ్ళని, అన్ని రకాల వాళ్ళని కూడా పిలిపించి దశరథ మహారాజు యొక్క ప్రాంగణంలో నృత్య గీతాలు ఇవన్నీ కూడా కొనసాగించాలి. హస్య అశ్వరథపాదాద బహిస్తిష్టంతు సాయుధాః నగరే యాని తిష్టంతి దేవతా యతనాని చ. ఇవన్నిటితో పాటు చతురంగ బలములు అంటే కాలినడక మీద ఉన్నవాళ్ళు, రథాల మీద ఉన్నవాళ్ళు, గుర్రాల మీద ఉన్నవాళ్ళు, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు. అందుకే రథ గజ తురగ ఈ పదాలతో కూడిన చతురంగ బలములన్నీ, పైగా వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో చక్కగా అవన్నీ పట్టుకుని అక్కడ క్రమంగా నిలిచి ఉండాలి. తేషు ప్రవర్తతాం పూజా నానా బలిభిరాతృత రాజన్నః శీఘ్రమాయాంతు నానోపాయన పానయః. అలాగే ఈ నగరంలో దేవాలయాలన్నిటినీ కూడా అన్ని రకాల నైవేద్యాలతో పూజాది ఇట్లాంటివన్నీ కూడా జరపబడాలి. రాజులందరూ కూడా వేరు వేరు కానుకలతో మళ్ళీ చాలా వేగంగా వస్తారంటే ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవటమే కాకుండా వచ్చే వాళ్ళకు కూడా అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా మనం ఉండాలి. ఇత్యాదిశ్య ముని శ్రీమాన్ సుమంత్రం నృపమంత్రిణం స్వయం జగామ భవనం రాఘవస్యాతి శోభనం. అన్నీ ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పి మంత్రివరుడైన సుమంత్రుణ్ణి ఆదేశించి వశిష్ఠ మహర్షి రథం మీద కూర్చుని స్వయంగా అతి సుందరమైన రాముడి మందిరానికి ఆయన బయలుదేరాడు. రథమారుహ్య భగవాన్ వశిష్ఠో ముని సత్తమః త్రీణి కక్షణ్య త్రిక్రమ్య రథాక్షీతి మవాతరాత్.
రథం మీద బయలుదేరిన వశిష్ఠుల వారు ఆ రాముడు మందిరానికి వెళుతూ అక్కడ 3 కక్షలు దాటి, అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా అంత దూరంలో ఉన్నదాన్ని, అందుకే రథం మీద వెళ్ళాడు. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు రథం నుంచి దిగి కాలినడకన అక్కడికి వెళుతున్నారు. అంతః ప్రవిశ్య భవనం స్వాచార్యాత్ వాదవారితః గురుమాగతమజ్ఞాయ రామస్తూర్ణం కృతాంజలిః. రఘువంశీయులు ఆచార్యుడు అవ్వటం వల్ల ఎవరునూ అతన్ని ఎక్కడా ఆపలేరు. అందుకని నిరాటంకంగా వశిష్ఠుల వారు లోపలికి వెళ్ళిపోతున్నారు. తన గురువు స్వయంగా అక్కడికి వస్తున్నారని తెలుసుకుని శ్రీరాముడు వెంటనే చేతులు జోడించి ఆయనకి ఎదురేగి ఇక్కడికి వచ్చాడు. ప్రత్యుద్గమ్య నమస్కృత్య దండవద్ భక్తి సంయుతః స్వర్ణపాత్రేణ పానీయమాని నాయాశు జానకి. ఈయన ఎదురెళ్ళటం, ఆహ్వానించి భక్తిపూర్వకంగా ఆయనకి దండ ప్రమాణాలు ఇవన్నీ ఆచరించి సీతాదేవి మళ్ళీ వెంటనే స్వర్ణపాత్రను ఆ జలంతో అక్కడికి తీసుకుని వచ్చింది. రత్నాసనే సమావేశ్య పాదౌ ప్రక్షాళ్య భక్తితః తదపః శిరసా ధృత్వా సీతయా సహ రాఘవః. ఇక్కడ సహధర్మచారిణి అన్నట్టుగా, అంటే ఇక్కడ ఆ జరిగేదానికి ప్రదేశానికి కాలానికి అనుగుణంగా అక్కడ అన్నీ కూడా ఉపచారాలు అంతలాగా వీళ్ళు మాట చెప్పకుండా కూడా ఒకళ్ళ మనసును ఒకళ్ళు ఎరిగి అట్లా నడుచుకునేవాళ్ళు. అందుకే ఆ భక్తిపూర్వకంగా ఈయన ఎలా అయితే ఆయన ఆహ్వానించి తీసుకొస్తున్నాడు, ఈవిడ వెంటనే ఆయనకి విధి విధానంగా సత్కరించుకోవడానికి కావాల్సిన ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందుకే ఆ పాత్రలో జలాన్ని తీసుకొచ్చింది. గురుదేవుణ్ణి ఒక రత్న సింహాసనం మీద కూర్చోపెట్టి అతని పాదాల్ని కడిగి శ్రద్ధ భక్తులతో ఇద్దరు కడిగారు. తర్వాత రాముడు సీతతో సహా ఆ తీర్థాన్ని ఆ నెత్తి మీద వేసుకున్నాడు. ధన్యోస్మిత్యాబ్రవీంద్రామస్తవ పాదాంబుధారణాత్ శ్రీరామేణవ ముక్తస్తు ప్రహసన్ మునివరబ్రవీత్. మీ పాదతీర్థము శిరమున ధరించుటే నేను ధన్యుణ్ణైపోయాను అని చెప్పాడు రాముడు. శ్రీరాముడు అట్లా పలుకుతుంటే ఆ చిరునవ్వుతో మందహాసంతో ఆ వశిష్ఠుల వారు మళ్ళీ రాముడితో ఇలా అంటున్నారు. త్వత్పాద సలీలం ధృత్వా ధన్యో అభి గిరిజాపతి బ్రహ్మాపి మత్పితా తేహి పాదతీర్థ హతా శుభః. రామ, నీ పాదతీర్థము శిరస్సున దాల్చిన పార్వతీపతి అయి శంకరుడు ధన్యుడయ్యాడు. నా తండ్రి అయిన బ్రహ్మను నీ పాదతీర్థాన్ని సేవించే పాపాన్ని తొలగించుకున్నాడంటే ఇక్కడ సర్వానికి మూలమైన వాడివి నువ్వు లోకాచారాన్ని అనుసరించి మాయామోహాలు పన్నేవాళ్ళలాగా ఇప్పుడు నువ్వేదో సామాన్యవాడివి సంసారిలాగా ఉండి నేను గురువుని కాబట్టి నా పాదతీర్థంతో నువ్వేదో ధన్యుణ్ణైపోయినట్టు మాట్లాడకు. నీ పాదాలు కడిగే నిన్ను సేవించుకునే, అంటే పరమాత్మ స్వరూపమైన నిన్ను ఆశ్రయించే నా తండ్రి అయిన బ్రహ్మ, అలాగే ఇక్కడ పరమేశ్వరుడు అంటే అర్థం ఏమిటి అంటే ముగ్గురు నువ్వే. ఇదానిం భాష్యసే యత్వం లోకానాముపదేశకృత్ జానామి త్వాం పరాత్మానం లక్ష్మ్యా సంజాతమీశ్వరం. ఈనాడు కేవలము గురువుతో ఒక శిష్యుడు ఎట్లా వ్యవహరించాలో అట్లా ఈ లోకానికి ఒక ఉపదేశాన్ని, ఒక మార్గాన్ని చూపించటానికి నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. కానీ సాక్షాత్తుగా లక్ష్మీదేవితో ఉన్న ఈ భూమి మీద అవతరించిన విష్ణు స్వరూపానివి నువ్వు, అంటే విష్ణువే నువ్వు, అంటే పరమాత్మవే నువ్వు అని నాకు బాగా తెలుసు నాయన. ఎలా అయితే నారదుడు నన్ను మోహానికి లోబడేలాగా ప్రవర్తించకు అన్నట్టుగా ఇక్కడ ఈయన కూడా నాకు నువ్వు తెలుసు, అందుకు నాకు మోహంలోకి లోబడేలాగా చెయ్యకు. దేవకార్యార్థ సిద్ధ్యర్థం భక్తానాం భక్తి సిద్ధయే రావణస్య వధార్థాయ జాతం జానామి రాఘవ. ఓ రాఘవ, దేవతలొక్క కార్యం కోసం దాన్ని నెరవేర్చటానికి, వాళ్ళ బాధలు తొలగించటానికి, భక్తులకి భక్తిని ఫలింపచెయ్యటానికి, రావణాసుని సంహరించటానికే నువ్వు ఈ అవతారం తీసుకున్నావని నాకు తెలుసు నాయనా. తథాపి దేవకార్యార్థం గుహ్యం నోద్ఘాటమాప్యయం యథా త్వం మాయయా సర్వం కరోషి రఘునందన. అయినప్పటికీ కూడా దేవకార్యానికి సిద్ధించటానికే నువ్వు ఇలా వచ్చినప్పటికీ కూడా నేను ఈ రహస్యాన్ని ఎప్పుడూ కూడా బహిర్గతం చెయ్యను. అందుకే రఘునందన, మాయను ఆశ్రయించి, అంటే ఈ మాయా మానుషి అంటే మనుష్యుడు అన్నవాడు మాయలకి చాలా తేలిగ్గా లోబడిపోతాడు.
కానీ నీవు అన్ని కార్యాల్ని చేస్తున్నావు అంటే ఇట్లా మాయను ఆశ్రయించి ఎలా అయితే మనం కొన్ని కొన్ని విధులు విధానంగా చేస్తాం కానీ మాయనే తన ఆధీనంలో పెట్టుకుని కూడా మళ్ళీ అట్లా చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. దానికి అనుగుణంగా నేను కూడా నువ్వు శిష్యుడివి నేను గురువుని అని ఈ విధానంగా వ్యవహరిస్తున్నా అంటే బాహ్యానికి ఎవరికి అది చెప్పకుండా కానీ నాకు లోపల తెలుసు నువ్వు ఆ పరమాత్మవి. తదేవాను విద్యాస్యేహం శిష్యస్వం గురురవ్యహం గురుర్గుణానాం త్వం దేవ పితॄణాం త్వం పితామహ. కానీ దేవా నువ్వు గురువులకే గురువి పితృగణములకే పితృడివి. నువ్వే అంతర్యామివి సూత్రధారుడివి తోలు బొమ్మలను ఆడించినట్టు నీవే ఈ జగన్నాటకాన్ని ఆడిస్తున్నావు. భగవద్గీతలో చెప్పినట్టుగా మనవడు నువ్వే తాత నువ్వే తండ్రి నువ్వే అన్నీ నువ్వే. సకలానికి పితృలకే పితృదేవతవి నువ్వు. ఆదిగా ఉన్నవాడివి సనాతనుడైన వాడివి నువ్వే. అంతర్యామి జగద్యాత్రా వాహకస్త్వమగోచరః శుద్ధ సత్వమయం దేహం ధృత్వా స్వాధీన సంభవం. అంతర్యామి జగద్యాత్రా వాహకస్త్వమగోచరః శుద్ధ సత్వమయం దేహం ధృత్వా స్వాధీన సంభవం. మనుష్య ఇవ లోకే అస్మిన్ భాసిత్వం యోగమాయయా పౌరోహిత్యామ్యహం జానే విగర్హ్యాం దుష్య జీవనం. మనస్సుకి వాక్కుకి ఇంద్రియాలకి అందని వాడివి. అందుకే జ్ఞానం ద్వారా తప్పితే పరమాత్మ సులభుడు కాదు. పైగా నీ ఇచ్ఛానుసారంగా స్వాతంత్రుడివై శుద్ధ సత్వం మయగా ఈ దేహాన్ని ధరించావంటే మాయకే నీ ఆధీనంలో పెట్టుకున్నావు. యోగమాయతో కలిసి ఈ లోకంలో నువ్వు మానవ రూపుడుగా వచ్చి ఇలా బాసిల్లుతున్నావు. పురోహిత వృత్తి గర్హనీయమైనది, అతనికి జీవిక దూషితమైనదని నేను ఎరుగుదును. ఇక్ష్వాకునాం కులే రామః పరమాత్మా జనిష్యతే ఇతి జ్ఞాతం మయా పూర్వం బ్రహ్మణా కథితం పురా. అయితే ఇక్కడ ఎందుకు పురోహిత వృత్తి అన్నది గర్హనీయం అని అతనికి జీవిక దూషితమైనది అని చెప్పేది. పురోహిత్యం అన్నది కాస్త సంఘర్షణతో కూడుకుని ఉన్నది. అందుకే కాస్త అది అటు ఇటుగా అంటే ఒక్కొక్కసారి చెడ్డ మాట కూడా పడాల్సి వస్తుంది. ఇప్పుడు సర్వం తెలిసి కూడా ఈయన పరమాత్మని చెప్పలేడు. ఈయన సాధారణ మానవంగానే జ్ఞానం లేని వాళ్ళు భావిస్తారు. దాని కారణంగా స్నేహితుడిని ఏరా పోరా అని ఎట్లా అయితే అంటే ఇట్లాంటి లౌకిక చిన్న ఉదాహరణలు తీసుకోవాలంటే పైగా ఈ పౌరహిత్యం చేసే వాళ్ళలో మంచి చెడు చెప్పినా సరే ఈ అవసరానికి ఇది ఈ అవసరానికి ఇది అంటారు కానీ అసలైన పరమాత్మక అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయంటే బోధించేలా ఉన్నప్పటికీ కూడా అవతల వాడు వినడు. అలాగే కొన్ని కొన్ని మీరు చేసేయండి మీ మామ అనుకుంటా అన్నట్టుగా ఇట్లాంటి సాధారణ ఉదాహరణ తీసుకోవాలంటే అందుకే ఈ వృత్తి అంత ఆనందదాయకమైనది కాదు. ఇక్ష్వాకూనాం కులే రామః పరమాత్మా జనిష్యతే ఇతి జ్ఞాతం మయా పూర్వం బ్రహ్మణా కథితం పురా. అయినను బ్రహ్మదేవుడు ఇంతకు పూర్వమే నాకు ఇక్ష్వాకు కులంలో పరమాత్మ రాముడిగా అవతరిస్తాడని నాకు చెప్పాడు. ఆ మాట నాకు ఇంకా గుర్తున్నది అన్నాడు. తతోహమాశయ రామ తవ సంబంధకాంక్షయా ఆకర్షం గర్హితమపి తవాచార్యత్వ సిద్ధయే. అందువలనే ఓ రామ నీతో ఈ గురు శిష్య సంబంధాన్ని కలుగు కోరికతోనే నిత్యమైన దానియు ఈ ఆచార్యత్వాన్ని అంటే ఇక్కడ నిందతో కూడుకున్నప్పటికీ కూడా ఈ ఆచార్యత్వంలోనే నేను నీ దర్శనం కోసం నీ సంపర్కం కోసం నేను ఇలా స్వీకరించి ఇక్కడ నేను ఇలా ఉన్నాను అని చెప్పాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో సెకండ్ సర్గాలో 30 శ్లోక సంపూర్ణం.